Good morning, students. Okay. Today I am going to discuss Newton's laws of motion. Okay. In this chapter, okay. First, already according to the heading Newton's laws of motion, we have to discuss the laws of motion. Okay. When a body is in motion, okay. If a body has to come into motion, okay, how much force we have to apply? Okay. Body is in rest position. Okay. If a body is in rest position, okay, to bring it into motion, what is the force we have to apply? If we apply a force, with what acceleration, okay, it is moving. Okay, అంటే మనకు ఒక బాడీ రెస్ట్లో ఉంది, అది మూవ్ అవ్వాలంటే కొంత ఫోర్స్ అప్లై చేయాలి. ఓకే, ఎంత ఫోర్స్ అప్లై చేసిన తర్వాత ఎంత యాక్సలరేషన్తో మూవ్ అవుతుంది మనకి. ఇప్పుడు సపోజ్ బాడీని స్పీడ్ ఇంక్రీజ్ చేయాలంటే మనం బాడీని పుష్ చేసామనుకో మనకి అది యాక్సిలరేట్ అవుతుంది మనకి. అదే బాడీ స్పీడ్ డిక్రీజ్ చేయాలనుకో, సపోజ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక పర్సన్, ఓకే, ఏ పర్సన్ ఈస్ థ్రోయింగ్ ఏ బాల్. ఓకే, పర్సన్ ఈస్ థ్రోయింగ్ ఏ బాల్ అంటే దాని మీద కొంత ఫోర్స్ అప్లై చేయాలి కదా. కొంత ఫోర్స్ అప్లై చేస్తేనే ఆ బాల్ మూవ్ అవడం స్టార్ట్ అవుతుంది మనకి. అంటే కంపల్సరీ ఒక బాడీ రెస్ట్లో ఉన్న బాడీ మోషన్లోకి రావాలంటే కొంత ఫోర్స్ అప్లై చేయాలి. ఓకే, ఎంత ఫోర్స్ అప్లై చేస్తే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది అవన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం అన్నమాట. సేమ్ అంతే, ఎప్పుడైతే ఈ బాల్ మనకి ఈ బాడీ అనేది ఈ మోషన్లో ట్రావెల్ అవుతున్నప్పుడు, ఎయిర్లో ట్రావెల్ అవుతున్నప్పుడు ఎందుకు డైరెక్షన్ చేంజ్ అవుతుందంటే గ్రావిటేషన్ ఫోర్స్ ఒకటి యాక్ట్ అవుతుంది. ఏ ఇన్సిడెంట్ దగ్గర తీసుకుంటున్నా కూడా దాని వెయిట్ డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. దాని వెయిట్ డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవ్వడం వల్ల ఓకే దాని డైరెక్షన్ అనేది కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది మనకి. మనం ఏ డైరెక్షన్లో త్రో చేసాం బాడీని, మనం అప్వర్డ్ డైరెక్షన్లో త్రో చేసాం, ఇలా కంటిన్యూస్గా ట్రావెల్ అవ్వాలి. కానీ ట్రావెల్ అవ్వట్లేదు. ఎందుకు డైరెక్షన్ చేంజ్ అవుతుంది మనకి? ఒక ఫోర్స్ యాక్ట్ అవ్వడం వల్ల డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తాం మనం, ఒక బాడీ రెస్ట్లో ఉంది, దానికి మోషన్ ఇవ్వాలంటే మనం కంపల్సరీ ఫోర్స్ అప్లై చేయాలి. ఒక బాడీ ఆల్రెడీ మోషన్లో ఉంది, మోషన్లో ఉన్న బాడీ డైరెక్షన్ చేంజ్ అవ్వాలన్నా మనం ఫోర్స్ అప్లై చేయాలి. ఒక బాడీ ఆల్రెడీ మోషన్లో ఉంది, అది ఎలా స్టాప్ అవుతుంది? ఇక్కడ ఇంకో పర్సన్ సపోజ్ క్యాచ్ చేస్తున్నాడు అనుకో, క్యాచ్ చేస్తున్నాడు అంటే మీనింగ్ ఏంటి? ఓకే, ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తున్నాడు మనకి. ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఆ పర్సన్ ఆ బాడీని క్యాచ్ చేస్తున్నాడు. ఓకే, ఆ బాడీని క్యాచ్ చేస్తున్నప్పుడు కూడా మనం ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తున్నాం కాబట్టి అది స్టాప్ అవుతుంది మనకి. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు ఓకే 3 types ఆఫ్ కేసెస్ డిఫైన్ చేసాం. ఓకే, ఒక బాడీ రెస్ట్లో నుంచి మోషన్కి రావాలన్నా మనం ఫోర్స్ అప్లై చేయాలి. ఒక బాడీ మోషన్లో నుంచి రెస్ట్లోకి రావాలన్నా మనం ఫోర్స్ అప్లై చేయాలి. ఒక బాడీ దాని డైరెక్షన్ కంటిన్యూస్గా చేంజ్ అవ్వాలన్నా మనం ఫోర్స్ అప్లై చేయాలి మనకి. ఓకే, అలా 3 cases డిఫైన్ చేస్తున్నాం మనకి. ఓకే, దీన్నే మనకి న్యూటన్స్ ఫస్ట్ లాలో డిఫైన్ చేస్తాడు మనకి. ఓకే, న్యూటన్స్ ఫస్ట్ లాలో ఒక కాన్సెప్ట్ డిఫైన్ చేస్తాం, ఇనర్షియా అనే కాన్సెప్ట్ డిఫైన్ చేద్దాం. అది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా? ఓకే, ఆల్రెడీ ఇక్కడ ఇనర్షియా అని చెప్పాను కదా. ఓకే, ఇక్కడ ఒకసారి ఇనర్షియా అంటే ఏంటో ఒకసారి దాని మీనింగ్ ఏంటో ఒకసారి అర్థం చేసుకున్నాం. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు మనం కొంత ఎక్స్ప్లెయిన్ చేసాం కదా మీకు కొంత టాపిక్. ఏమని చెప్పాను మీకు? ఒక బాడీ రెస్ట్లో ఉన్నది మోషన్లోకి రావాలంటే మనం ఫోర్స్ అప్లై చేసామని చెప్తున్నాను. ఓకే, అంటే ఆ బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు అది మూవ్ అవ్వడానికి రెడీగా లేదు, దానంతటి అది మూవ్ అవ్వడానికి రెడీగా లేదు. దాన్నే ఇనర్షియా అని డిఫైన్ చేస్తాం మనకి. ఇనర్షియా అంటే లేజినెస్ అని చెప్పొచ్చు, లేకపోతే మనకి ఇనెబిలిటీ అని డిఫైన్ చేయొచ్చు మనకి. ఓకే, ఆ బాడీ అనేది బద్ధకంగా ఉంది, ఓకే, అది మూవ్ అవ్వడానికి రెడీగా లేదు, దాన్నే ఇనర్షియా అని డిఫైన్ చేస్తాం మనకి. ఓకే, అంటే ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేశారు అనుకోండి మనకి. ఓకే, ఇఫ్ ద ఇనెబిలిటీ ఆఫ్ ఏ body to change its rest or uniform motion is called inertia. Okay, what is inertia? Okay, what is the definition of inertia? Is 2 marks kuda chala important definition. What is inertia? The inability of a body to change its state of rest or uniform motion is called inertia. ఓకే, అంటే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు న్యూటన్స్ ఫస్ట్ లా డిఫైన్ చేస్తాం. ఇనర్షియా అని డిఫైన్ చేస్తున్నప్పుడు ఎక్కడ డిఫైన్ చేస్తామంటే న్యూటన్స్ ఫస్ట్ లా. ఓకే, ఇక్కడ మనకి 3 types ఆఫ్ ఇనర్షియాస్ ఉంటాయి మనకి. ఓకే, న్యూటన్స్ ఫస్ట్ లా డిఫైన్ చేద్దాం మనకి. అకార్డింగ్ టు న్యూటన్స్ ఫస్ట్ లా there are 3 types ఆఫ్ ఇనర్షియా. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ వన్ ఈజ్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్, సెకండ్ వన్ ఈజ్ ఇనర్షియా ఆఫ్ మోషన్, థర్డ్ వన్ ఈజ్ ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. ఇందాక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఆ ఎగ్జాంపుల్ నుంచి ఈ 3 ఇనర్షియాస్ డిఫైన్ చేస్తున్నాం. ఓకే, వాట్ ఈజ్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్? హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇనర్షియాస్ ఆర్ ప్రెజెంట్? 3 types ఆఫ్ ఇనర్షియా. ఓకే, ఫస్ట్ వన్ ఏమని డిఫైన్ చేస్తాం? ఇనర్షియా ఆఫ్ రెస్ట్. ఓకే, ఇనర్షియా ఆఫ్ రెస్ట్.
ఒక బాడీ రెస్ట్లో ఉంది, అది మూవ్ అవ్వాలంటే మనం ఫోర్స్ అప్లై చేయాలి. మనం ఫోర్స్ అప్లై చేస్తే కానీ అది మూవ్ అవ్వదు. దాన్నే మనం ఏమని డిఫైన్ చేస్తాం? ఇనర్షియా ఆఫ్ రెస్ట్. ఇనేబిలిటీ ఆఫ్ ఏ బాడీ టు మూవ్, ఇనేబిలిటీ ఆఫ్ ఏ బాడీ టు చేంజ్ ఇట్స్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఈజ్ కాల్డ్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి? ఇనర్షియా ఆఫ్ మోషన్ అని డిఫైన్ చేస్తున్నాం. ఇది కూడా ఆల్రెడీ మీకు డిఫైన్ చేసాం కదా. ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటే ఏంటి మనకి? ఓకే, ఒక బాడీ మోషన్లో ఉంది, దానంతటా అది రెస్ట్లోకి రాదు. అది రెస్ట్లోకి రావాలంటే ఏం చేయాలి? మనం ఫోర్స్ అప్లై చేయాలి. అది రెస్ట్లోకి రావాలంటే మనం ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేయాలి. ఒక బైక్ ఫాస్ట్గా మూవ్ అవుతున్నప్పుడు దానంతటా అది రెస్ట్లోకి వచ్చేస్తుంది. ఏం చేయాలి మనం? అయితే యాక్సిలరేటర్ మీద చేయన్నా తీయాలి, లేకపోతే బ్రేక్స్ అన్నా అప్లై చేయాలి. అంటే అది రెస్ట్లోకి రావాలంటే, స్లో అవ్వాలంటే మనం ఒక ఫోర్స్ అప్లై చేయాలి. లేకపోతే మనం అప్లై చేస్తున్న ఫోర్స్ని రిమూవ్ చేసేసినా మనకు అదే రెస్ట్లోకి వస్తుంది. మనకి ఫస్ట్ యాక్సిలరేట్ చేస్తున్నప్పుడు ఇంజన్ ద్వారా ఒక ఫోర్స్ అప్లై చేస్తున్నాం. ఆ ఫోర్స్ని సడన్గా స్టాప్ చేస్తాం అనుకో మనకి, ఓకే, వెంటనే అది స్లోగా రెస్ట్లోకి వస్తుంది అనమాట మనకి. దాన్ని ఇనర్షియా ఆఫ్ మోషన్ అని డిఫైన్ చేస్తాం. తర్వాత ఏమని డిఫైన్ చేస్తాం మనకి? ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. 3 ఇనర్షియాస్ ఉంటాయి. ఓకే, ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అంటే ఏంటి? ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అంటే ఏంటి మనకి? ఒక బాడీ ఒక పర్టికులర్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది, దాని డైరెక్షన్ చేంజ్ అవ్వాలంటే ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, అది వై డైరెక్షన్లో చేంజ్ అవ్వాలంటే రైట్ సైడ్ మూవ్ అవుతుంది, నార్త్ సైడ్ వెళ్ళాలి. అలా డైరెక్షన్ చేంజ్ అవ్వాలన్నా కూడా మనం కంపల్సరీ ఫోర్స్ అప్లై చేయాలి. ఓకే, అంటే మనకి ఆ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేయాలన్నమాట మనకి. ఓకే, ఇందాక ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా. ఒక పర్సన్ బాల్ త్రో చేస్తున్నప్పుడు ఇంకో పర్సన్ క్యాచ్ చేస్తున్నాడు. ఓకే, అది ఎయిర్లో ఉన్నప్పుడు ఒకటే డైరెక్షన్లో అలా కంటిన్యూస్గా వెళ్తుంది? లేదు కదా, అది కంటిన్యూస్గా డైరెక్షన్ చేంజ్ అవుతుంది కదా మనకి. దాన్నే ఏమని డిఫైన్ చేస్తాం మనకి ఇక్కడ? ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. ఓకే, దేర్ ఆర్ 3 types ఆఫ్ ఇనర్షియా. ఇదే న్యూటన్స్ ఫస్ట్ లా అనమాట. ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్కి లేకపోతే ఇనర్షియా ఆఫ్ రెస్ట్కి అబ్జర్వ్ చేసాం అనుకో, ఇంకా ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తారు మనకి. ఇనర్షియా ఆఫ్ రెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఇస్తారంటే మనకి, సపోజ్ దీని బెస్ట్ కేసు ఏంటంటే బస్సులో మనకి బస్సు రెస్ట్లో ఉంది, మనం కూడా రెస్ట్లో ఉన్నాం. ఓకే, సడన్గా బస్సు స్టార్ట్ అయిందనుకో మనం బ్యాక్ పడతాం. ఎందుకు బ్యాక్ పడుతున్నాం? ఓకే, ఎందుకంటే మనం రెస్ట్లోనే ఉన్నాం, మన దగ్గర ఇంకా ఇనర్షియా ఉంది, మనం రెస్ట్లోనే ఉన్నాం, కానీ బస్సు ఇలా మూవ్ అవుతుంది కాబట్టి ఆ బస్సు సీట్ మనకు టచ్ అవుతుంది, అంటే మనం బ్యాక్కి పడిన ఫీలింగ్ వస్తుంది అనమాట మనకి. ఓకే, దాన్ని ఇనర్షియా ఆఫ్ రెస్ట్ కింద ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు మనకి. ఇనర్షియా ఆఫ్ మోషన్ కూడా ఇంకా ఎగ్జాంపుల్ ఉంది. ఓకే, బస్సు మూవ్ అవుతుంది, మనము మూవ్ అవుతున్నాం. ఓకే, సడన్గా బస్సు ఆగిపోయింది, కాకపోతే అప్పుడు మనం ఏమవుతాం? ముందుకు పడిపోతాం. ఎందుకంటే బస్సు ఆగిపోయింది సడన్గా, కానీ మనకి ఇంకా ఇనర్షియా ఉంది, మనం ఇంకా మూవ్ అవుతున్నాం కదా. మన మీద సడన్గా ఫోర్స్ ఏమి అప్లై అవ్వలేదు కదా మనకి. బస్సు మీద ఫోర్స్ అప్లై అయింది, బస్సుకి బ్రేక్స్ అప్లై చేసాం, బస్సు అవుతుంది, కానీ మనం ఇంకా ఆగట్లేదు కదా మనకి. అలా మనం ముందుకు వెళ్ళిపోయి ముందు సీటుకి గుద్దుకుంటాం అనమాట. అది టచ్ అయిన తర్వాత మనం ఆగుతాం. ఓకే, అలా దాన్ని ఇనర్షియా ఆఫ్ మోషన్. ఓకే, అంటే ఇక్కడ ఏంటి మనకి? ఆల్రెడీ మనం మోషన్లో ఉన్నాం కాబట్టి మనం వెంటనే రెస్ట్లోకి రాం. మనం రెస్ట్లోకి రావడానికి కొంత టైం పడుతుంది మనకి. నెక్స్ట్ వన్ ఏంటి? ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం బస్సులో వెళ్తున్నప్పుడు బస్సు సడన్గా లెఫ్ట్ సైడ్ టర్న్ అయిందనుకో మనం రైట్ సైడ్ ఫాలో అవుతాం. బస్సు సడన్గా రైట్ సైడ్ టర్న్ అయిందనుకో రైట్ సైడ్ టర్న్ అవుతే మనం లెఫ్ట్ సైడ్ ఫాలో అవుతాం. ఎందుకంటే బస్సు లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతుంది, కానీ మనం ఇంకా టర్న్ అవ్వట్లేదు, కాబట్టి మనం రైట్ సైడ్ ఫాలో అయినట్టు అనిపిస్తుంది అనమాట. ఓకే, సేమ్ అంటే బస్సు రైట్ సైడ్ టర్న్ అవుతున్నప్పుడు బస్సు రైట్ సైడ్ టర్న్ అయింది, కానీ మనం ఇంకా టర్న్ అవ్వట్లేదు, కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ ఫాలో అయినట్టు అనిపిస్తుంది. ఓకేనా? అలా ఇనర్షియా ఆఫ్ రెస్ట్, ఇనర్షియా ఆఫ్ మోషన్, ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్, ఈ 3 డిఫైన్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది జస్ట్ డెఫినేషన్ పార్ట్ అనమాట మనకి. ఈ డెఫినేషన్ ఇంపార్టెంట్, 2 మార్క్స్కి డెఫినేషన్ వస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్ కూడా డిఫైన్ చేస్తాను మీకు. ఓకే, న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్ డిస్కస్ చేసే కన్నా ముందు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి డిఫైన్ చేస్తున్నాం అంటే మూమెంటం కాన్సెప్ట్ డిఫైన్ చేయాలి. ఓకే, మూమెంటం. ఓకే, ఆల్రెడీ ఆ వర్డ్లోనే మీనింగ్ ఉంది. మూమెంటం అంటే మూవ్ అవ్వడం. ఓకే, ఒక బాడీ మూవ్ అవుతున్నప్పుడు ఓకే ఎంత ఎఫెక్ట్ ఉంది దాని మీద. ఒక బాడీ మూవ్ అవుతున్నప్పుడు అది ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది, ఎంత హార్డ్గా మూవ్ అవుతుంది, అది డిఫైన్ చేసేది మనకి మూమెంటం. ఓకే,
అక్కడ momentum symbol is given by P. Okay, momentum formula P is equal to mass into velocity. Okay, momentum is equal to mass into velocity, where m is the mass of the body and v is the velocity of the body, where m is the mass of the body and v is the velocity of the body. ఓకే, అంటే మనకి ఒక బాడీ యొక్క మూమెంటం డిఫైన్ చేయాలంటే ఏం డిఫైన్ చేస్తాం? మనకి ఇక్కడ మూమెంటం ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది, ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది, మనకి ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది, ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది, దాన్నే మూమెంటం అని డిఫైన్ చేస్తాం మనకి. ఓకే, అంటే మనకి ఎక్కువ మాస్ ఉంది అనుకో, దాని మూమెంటం ఎక్కువ ఉంటుంది, ఆటోమేటిక్గా ఎక్కువ మూమెంటం ఉంటుంది మనకి. మాస్ తక్కువ ఉంటే మూమెంటం తక్కువ ఉంటుంది, ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది మనకి. ఓకే, మూమెంటం ఆర్ ఎఫెక్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్. ఎంత ఎక్కువ మాస్ ఉంటే అంత ఎక్కువ మూమెంటం ఉంటుంది అనమాట. ఓకే, అది దాన్ని మనం మూమెంటం అని డిఫైన్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఐ విల్ డిఫైన్ ది యూనిట్స్ ఆఫ్ ది మూమెంటం. ఓకే, మూమెంటం యూనిట్స్, SI యూనిట్స్ ఆఫ్ మూమెంటం. యూనిట్స్ ఆఫ్ మాస్ వచ్చేసి కేజీ, యూనిట్స్ ఆఫ్ వెలాసిటీ వచ్చేసి మీటర్ పర్ సెకండ్, కేజీ మీటర్ పర్ సెకండ్, ఆర్ గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్. Okay, kg meter per second or gram centimeter per second. Okay, next dimension formula m power 1 l power 1 t power minus 1. Dimension formula m power 1 l power 1 t power minus 1. Okay, SI units kg meter per second, CGS units gram centimeter per second. Dimension formula m power 1 l power 1 t power minus 1. Okay, m power 1 l power 1 t power minus 1. Okay, definition అడిగారు అనుకోండి, మూమెంటం డెఫినేషన్. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. మాస్ని వెలాసిటీని మల్టిప్లై చేస్తే మూమెంటం వస్తుంది. ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. ఓకే, సింపుల్గా డిఫైన్ చేసుకోవచ్చు మనకి. ఓకే, SI యూనిట్స్ కేజీ మీటర్ పర్ సెకండ్, CGS యూనిట్ గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్, డైమెన్షన్ ఫార్ములా m power 1 l power 1 t power minus 1. ఓకేనా? ఓకే, ఇప్పుడు మూమెంటం గురించి డిస్కస్ చేస్తాం కదా మనకి. న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్ డిఫైన్ చేస్తాం మనకి. ఓకే, ఆల్రెడీ ఫస్ట్ లా డిఫైన్ చేస్తాం కదా, సేమ్ ఫస్ట్ లా కూడా సెకండ్ లా రెండు సేమ్ సిమిలరే, కాకపోతే ఎక్కడ డిఫరెన్స్ అంటే ఓకే, ఫస్ట్ లాని మ్యాథమెటికల్ ఫామ్లో డిఫైన్ చేస్తున్నాం మనకి. ఫస్ట్ లా మనం ఏం డిఫైన్ చేస్తాం? జస్ట్ స్టేట్మెంట్స్. ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటే ఏంటి, ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటే ఏంటి, ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అంటే ఏంటి, జస్ట్ స్టేట్మెంట్స్ డిఫైన్ చేస్తాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఈక్వేషన్, ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ డిఫైన్ చేస్తున్నాం మనకి. ఓకే, ఈ లాలో మనకి మ్యాథమెటికల్ ఈక్వేషన్ కూడా డిఫైన్ చేస్తాం. ఓకే, బాడీ ఎప్పుడు యాక్సలరేట్ అవుతుందని చెప్పాను, బాడీ ఎప్పుడు మోషన్లోకి వస్తుంది, ఫోర్స్ అప్లై చేస్తాను కదా, మనకి ఆ ఫోర్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. అది న్యూటన్స్ సెకండ్ లా. ఓకే, ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే అకార్డింగ్ టు న్యూటన్స్ సెకండ్ లా ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు dP by dt. F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు dP by dt. ఓకే, P ఈజ్ ఈక్వల్ టు మూమెంటం. ఆల్రెడీ వీ హ్యావ్ డిఫైన్డ్ P యాజ్ మూమెంటం, T ఈజ్ టైమ్. ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం. ఓకే, నెక్స్ట్ F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు dP by dt అంటే F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు d by dt ఆఫ్ d by dt of mv. F is directly proportional to d by dt of mv, which is directly proportional to m into dv by dt, which is directly proportional to m into dv by dt. Okay, ఇక్కడ mass into velocity, we are differentiating mass into velocity with respect to time. Okay, ఇక్కడ mass constant, velocity variable. సో మాస్ని బయటకు తీసుకొచ్చేస్తున్నాం, మాస్ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ వెలాసిటీ. జస్ట్ వెలాసిటీని డిఫరెన్షియేట్ చేస్తే సరిపోతుంది మనకి, వేరియబుల్స్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఓకే, కాన్స్టెంట్స్ని డిఫరెన్షియేట్ చేయకూడదు, మనం ఓన్లీ వేరియబుల్స్ని డిఫరెన్షియేట్ చేస్తాం. F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m ఇంటూ dv by dt. ఓకే, F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m ఇంటూ a. ఓకే, సిన్స్ a ఈజ్ ఈక్వల్ టు dv by dt. ఓకే, a అంటే ఏంటి మనకి? యాక్సలరేషన్. ఓకే, యాక్సలరేషన్ is defined as the rate of change of velocity with respect to time. ఓకే, ఇక్కడ dv by dt అంటే మీనింగ్ ఏంటంటే వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం ఎంత ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం? ఓకే, యాక్సలరేషన్ ఇస్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. విత్ రెస్పెక్ట్ టు టైం వెలాసిటీ ఎంత ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. ఎప్పుడన్నా మీకు డిఫరెన్షియేషన్ అనేది డిఫైన్ చేసామంటే మనకి దాని మీనింగ్ కూడా అర్థం చేసుకున్నాం.
ఓకే, dv/dt అని డిఫైన్ చేస్తున్నప్పుడు న్యూమరేటర్ చేంజ్ అవుతుంది, విత్ రెస్పెక్ట్ టు డినామినేటర్ న్యూమరేటర్ అంత ఫాస్ట్గా చేంజ్ అవుతుంది, దాన్నే డిఫరెన్షియేషన్ అని డిఫైన్ చేస్తాం. ఓకే, dv/dt రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం, dp/dt రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఇట్లా డిఫైన్ చేస్తాం, జనరల్గా డిఫైన్ చేస్తాం అనమాట. ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఓకే, ఇప్పుడు ఈ ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి, కాన్స్టెంట్తో మల్టిప్లై చేయాలి. ఓకే, కాబట్టి ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇంటూ మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఓకే, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ సిన్స్ దిస్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ కాన్స్టెంట్ని మనం ఏం డిఫైన్ చేస్తున్నాం, కాన్స్టెంట్ వాల్యూని ఏమైనా డిఫైన్ చేస్తున్నాం, 1 అని డిఫైన్ చేస్తున్నాం. కాబట్టి ఫైనల్గా ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. దిస్ ఈజ్ ది సెకండ్ ఈక్వేషన్, సెకండ్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. ఓకే, న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్. ఓకే, న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ డిఫైన్ చేశాం కదా, దాన్నే మ్యాథమెటికల్ టర్మ్స్లో న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ డిఫైన్ చేస్తున్నాం. ఓకే, ఫోర్స్ అప్లై చేస్తే ఒక బాడీ ఏమవుతుంది, యాక్సలరేట్ అవుతుంది. వెన్ యూ అప్లై ఎ ఫోర్స్ ఏ బాడీ విల్ యాక్సలరేట్. ఇఫ్ ఏ బాడీ ఈజ్ యాక్సలరేటింగ్ ఇట్ విల్ చేంజ్ ఇట్స్ వెలాసిటీ. ఓకే, అంటే మనం ఫోర్స్ అప్లై చేయగానే వెలాసిటీ చేంజ్ అవుతుందని చెప్తున్నాం. అదే న్యూటన్స్ ఫస్ట్ లా, దాన్నే న్యూటన్స్ సెకండ్ లాలో మనం డిఫైన్ చేస్తున్నాం అంటే. ఓకే, ఫోర్స్ అప్లై చేయగానే వెలాసిటీ చేంజ్ అవుతుంది. ఓకే, దాని గురించి మనం ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. ఈ డెరివేషన్ రాసుకోవచ్చు మనం. ఓకే, ఫోర్స్ డెఫినేషన్ కూడా రాసుకోవచ్చు మీకు. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫోర్స్? ఆల్రెడీ ఇందాక మూమెంటం డెఫినేషన్ ఇచ్చాము మనకి. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మూమెంటం? ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ ఈస్ కాల్డ్ మూమెంటం. సిమిలర్గా ఫోర్స్ డెఫినేషన్ ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫోర్స్? The rate of change of momentum with respect to time is called a force. ఓకే, ఎప్పుడన్నా మనకి డిఫరెన్షియేషన్ అని డిఫైన్ చేస్తున్నప్పుడు రేట్ అని డిఫైన్ చేయాలి. రేట్. ఓకే, రేట్ అంటే ఎంత ఫాస్ట్గా మూమెంటం చేంజ్ అవుతుంది. విత్ రెస్పెక్ట్ ఏంటి, టైం. విత్ రెస్పెక్ట్ టు టైం ఎంత ఫాస్ట్గా మూమెంటం చేంజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ 1 సెకండ్లో మూమెంటం 30 చేంజ్ అయింది, నెక్స్ట్ కేసులో 1 సెకండ్లో మూమెంటం 50 చేంజ్ అయింది. అంటే సెకండ్ కేసులో ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తున్నాం అనమాట. ఓకే, సేమ్ టైంలో ఎంత ఎక్కువ మూమెంటం చేంజ్ అవుతే అంత ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తున్నాం, దాన్నే మనం డిఫైన్ చేస్తున్నాం. ఓకే, ఫోర్స్ డెఫినేషన్ కూడా రాస్తున్నాం. ఎవ్రీబడి రైట్ ది డెఫినేషన్ ఆఫ్ ఫోర్స్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫోర్స్? ఫోర్స్ ఈజ్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం విత్ రెస్పెక్ట్ టు టైం. Okay, the force acting on a body is directly proportional to rate of change of momentum with respect to time. The force acting on a body is directly proportional to rate of change of momentum with respect to time. Okay, then force and different momentum. Okay. ఇందాక మీకు డెరివేషన్ చెప్పాను కదా, అది 4 మార్క్స్కి ఇంపార్టెంట్. డెఫినేషన్ అండ్ డెరివేషన్, ఫోర్స్ డెఫినేషన్ అండ్ డెరివేషన్ ఫర్ ది ఈక్వేషన్ ఆఫ్ ఫోర్స్. F is equal to mass into acceleration. Here what are the units of mass? Units of mass is kg. And what is the units of acceleration? Units of acceleration is meter per second square. Units of mass is kg and units of acceleration is meter per second square. Okay, therefore what are the SI units of force? Okay, SI unit of force is kg meter per second square. What is the CGS unit of force? Gram centimeter per second square. Okay, what is the dimension formula of force? M power 1 dimensional formula, m power 1 L power 1 T power minus 2. M power 1 L power 1 T power minus 2. Okay, dimension formula of force is m power 1 L power 1 T power minus 2. SI unit is kg meter per second square and CGS unit is gram centimeter per second square and dimension formula is m power 1 L power 1 T power minus 2. Okay, ఇది మీకు డిఫైన్ చేసుకోవచ్చు, ఫోర్స్ డెఫినేషన్ అండ్ డైమెన్షన్ ఫార్ములా. ఓకేనా? ఓకే, నెక్స్ట్ న్యూటన్స్ థర్డ్లో డిఫైన్ చేయాలన్నమాట. న్యూటన్స్ థర్డ్లో డెఫినేషన్ ఏంటంటే, డెఫినేషన్ ఆఫ్ న్యూటన్స్ థర్డ్లో ఫర్ ఎవరీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంటే మనకి మీనింగ్ ఏంటంటే,
సపోజ్ ఒక ఫ్లోర్ మీద ఒక బాడీ ప్లేస్ చేసాం మనకి. బాడీ మాస్ ఎంత అంటే 10 kgs. బాడీ మాస్ ఎంత అంటే 10 kgs. ఓకే, దాని వెయిట్ డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది మనకి. ఓకే, ఇప్పుడు ఈ బాడీ రెస్ట్ పొజిషన్లో ఉందా లేదా, మనకి బాడీ మూవ్ అవుతుందా రెస్ట్ పొజిషన్లో ఉందా, బాడీ రెస్ట్ పొజిషన్లో ఉంది. ఓకే, అంటే మనకి ఆ బాడీ మీద నెట్ ఫోర్స్ ఎంత యాక్ట్ అవ్వాలి, 0. ఓకే, బాడీ రెస్ట్ పొజిషన్లో నుంచి మూవ్ అవ్వాలంటే దాని మీద ఫోర్స్ అప్లై అవ్వాలి. బాడీ ఇనీషియల్గా రెస్ట్ పొజిషన్లోనే ఉంది, ఫైనల్గా కూడా రెస్ట్ పొజిషన్లో ఉంది. బాడీ మూవ్ అవ్వట్లేదు, బాడీ అలా రెస్ట్ పొజిషన్లోనే ఉంటుంది. అంటే ఏంటి, బాడీ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం పొజిషన్. ఇట్ ఈస్ నాట్ చేంజింగ్ ఇట్స్ వెలాసిటీ ఆర్ ఇట్స్ నాట్ చేంజింగ్ ఇట్స్ డైరెక్షన్. బాడీ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం మోషన్. ఓకే, when a body is in equilibrium motion, the net force acting on the body must be equal to 0. The net force acting on the body must be equal to 0. Okay, net force acting on the body must be equal to 0 అంటే ఓకే, దీని మీద ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి అంటే 2 types ఆఫ్ ఫోర్సెస్ యాక్ట్ అవుతుంది. ఇక్కడ ఈ కేసులో అయితే 2 forces యాక్ట్ అవుతుంది. ఫస్ట్ ఫోర్స్ ఏంటంటే దాని వెయిట్ డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్స్ ఏంటంటే నార్మల్ రియాక్షన్ అప్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. నార్మల్ రియాక్షన్ అంటే మనకి సపోర్ట్ చేస్తుంది. గ్రౌండ్ ఉంది కదా, ఆ గ్రౌండ్ ఆ బాడీని సపోర్ట్ చేస్తుంది. ఆ బాడీని ఎంత ఫోర్స్తో సపోర్ట్ చేస్తుంది, ఎన్ నార్మల్ రియాక్షన్ అనే ఫోర్స్తో సపోర్ట్ చేస్తుంది. ఓకే, సిన్స్ దిస్ బాడీ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం, హౌ మెనీ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఆన్ ది బాడీ, 2 forces ఆర్ యాక్టింగ్ ఆన్ ది బాడీ అండ్ ద బాడీ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. ఓకే, therefore those 2 forces must be in opposite direction. Okay, normal force N is equal to W. N is equal to W. Okay, according to Newton's second law of motion. This is according to Newton's second law. This is according to Newton's second law. According to Newton's second law, ఏం డిఫైన్ చేస్తున్నాం మనకి, ఓకే, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఓకే, ఇక్కడ నెట్ ఫోర్స్ ఎంత మనకి N minus W. రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కదా. నెట్ ఫోర్స్ ఏమని డిఫైన్ చేస్తాం మనకి N minus W. నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు N minus W ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 0. బాడీ అసలు యాక్సలరేట్ అవ్వట్లేదు కాబట్టి యాక్సలరేషన్ 0. N minus W ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ N ఈజ్ ఈక్వల్ టు W. ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ యూ కెన్ డిఫైన్ N ఈజ్ ఈక్వల్ టు W. ఓకే, అలా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే, ఇది న్యూటన్స్ సెకండ్ లా నుంచి డిఫైన్ చేస్తాను. న్యూటన్స్ థర్డ్ లా కాదు ఇది. ఇది ఏ లా మనకి, న్యూటన్స్ సెకండ్ లా. ఇప్పుడు థర్డ్ లా ఏంటో చెప్తున్నాను మనకి. ఓకే, థర్డ్ లా ఏమైనా డిఫైన్ చేస్తాను, ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ డిఫైన్ చేస్తాను కదా. ఇప్పుడు ఈ బాడీ మీద వెయిట్ డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, నార్మల్ రియాక్షన్ అప్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. ఆ నార్మల్ రియాక్షన్ ఎవరి వల్ల యాక్ట్ అయింది, ఆ నార్మల్ రియాక్షన్ గ్రౌండ్ వల్ల యాక్ట్ అవుతుంది కదా. గ్రౌండ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆ నార్మల్ రియాక్షన్ యాక్ట్ అవుతుంది కదా. గ్రౌండ్ వల్ల ఆ నార్మల్ రియాక్షన్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అయింది, అప్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అయింది. కాబట్టి బాడీ వల్ల గ్రౌండ్ మీద నార్మల్ రియాక్షన్ డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. ఓకే, ఈ 2 ఫోర్సెస్ని మనకి యాక్షన్ రియాక్షన్ ఫోర్స్ అని డిఫైన్ చేస్తాం. అకార్డింగ్ టు థర్డ్ లా, దీస్ 2 forces ఆర్ కాల్డ్ యాక్షన్ రియాక్షన్ ఫోర్సెస్. ఓకే, ఈ 2 forces ఈక్వల్. అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్, ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఓకే, ఇక్కడ మనకి గ్రౌండ్ అప్వర్డ్ డైరెక్షన్లో ఒక యాక్షన్ ఫోర్స్ యాక్ట్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్వర్డ్ డైరెక్షన్లో ఒక రియాక్షన్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది మనకి. ఓకే, ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఓకే, దాన్నే న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ డిఫైన్ చేస్తుంది. ఇది న్యూటన్స్ సెకండ్ లా కాదు, న్యూటన్స్ థర్డ్ లా. న్యూటన్స్ థర్డ్ లా అంటే ఓకే, ఈ 2 ఫోర్సెస్ ఉన్నాయా, ఈ 2 ఫోర్సెస్ డిఫరెంట్ బాడీస్ మీద యాక్ట్ అవుతాయి. ఓకే, కండిషన్స్ అండి. వాట్ ఈస్ ద కండిషన్స్ ఫర్ న్యూటన్స్ థర్డ్ లా? ఓకే, the 2 forces must be equal, N and N. 2 forces must be equal. 2 forces must be in opposite direction. One is in upward direction, one is in downward direction. 2 forces must act on 2 different bodies. Okay, ఒకటి బ్లాక్ మీద యాక్ట్ అవుతుంది, ఒకటి బాడీ మీద యాక్ట్ అవుతుంది, ఒకటి గ్రౌండ్ మీద యాక్ట్ అవుతుంది, ఫ్లోర్ మీద యాక్ట్ అవుతుంది. అప్పుడే దాన్ని న్యూటన్స్ థర్డ్ లా అని డిఫైన్ చేస్తాం. అంటే ఓకే, అంటే మనకి కండిషన్ అంటే ఫస్ట్ 2 forces must be equal. 2 forces must be equal. 2 forces must be opposite. 2 forces must be equal. 2 forces must be opposite. 2 forces must act on 2 different bodies. 2 forces must act on 2 different bodies. Okay, 2 forces must act on 2 different bodies. Okay, అప్పుడే దాన్ని ఏమని డిఫైన్ చేస్తామంటే
ఓకే, అప్పుడే దాన్ని ఏమని డిఫైన్ చేస్తున్నాం అంటే ఓకే న్యూటన్స్ థర్డ్ లా అని డిఫైన్ చేసుకుంటాం. ఓకే, వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ న్యూటన్స్ థర్డ్ లా? The two forces acting on the body must be equal. The two forces acting on the two forces must be equal. The two forces must act in different directions. Opposite directions లో యాక్ట్ అవ్వాలి. నెక్స్ట్ the two forces must act on different bodies. అప్పుడే దాన్ని న్యూటన్స్ థర్డ్ లా అని డిఫైన్ చేస్తామంటే ఓకే. Two forces must be equal, two forces must be opposite, two forces must act on different bodies, two different bodies. Okay, then only you will define it as Newton's third law of motion. దీన్ని న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ డిఫైన్ చేసుకుంటాం. ఇక్కడతో 3 laws కంప్లీట్ అయ్యాం. ఓకే, వాట్ ఈస్ ద ఫస్ట్ లా? అకార్డింగ్ టు న్యూటన్స్ ఫస్ట్ లా, ఫర్ ఎవరీ న్యూటన్స్ ఫస్ట్ లాస్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, లా ఆఫ్ ఇనర్షియా. ఓకే, న్యూటన్స్ ఫస్ట్ లా ఏంటి? ఒక బాడీ రెస్ట్లో ఉందంటే అది అలానే రెస్ట్లో ఉంటుంది. ఎప్పటి వరకు రెస్ట్లో ఉంటుంది? దాని మీద ఫోర్స్ అప్లై చేసే వరకు రెస్ట్లో ఉంటుంది. ఓకే, అంటే ప్రతి బాడీకి ఇనర్షియా ఉంటుంది. ఓకే, అలా మనకి బాడీ సడన్గా చేంజ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిదు, కొంత స్లోగా గ్రాడ్యువల్గా చేంజ్ అవుతుంది. మనకి ఫోర్స్ అప్లై చేసిన తర్వాత చేంజ్ అవుతుంది. ఫోర్స్ ఏం అప్లై చేయకుండా దానంతట అది మోషన్ చేంజ్ చేసుకోదు, డైరెక్షన్ చేంజ్ చేసుకోదు, స్పీడ్ చేంజ్ చేసుకోదు, సడన్గా రెస్ట్లోకి రాదు, సడన్గా మోషన్లోకి రాదు. ఇవన్నీ అవ్వాలంటే మనం కంపల్సరీ ఫోర్స్ అప్లై చేయాలి. అది న్యూటన్స్ ఫస్ట్ లా. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద న్యూటన్స్ సెకండ్ లా? న్యూటన్ సెకండ్ లా ఏంటంటే మనకి న్యూటన్స్ ఫస్ట్ లానే మ్యాథమెటికల్ ఫామ్లో డిఫైన్ చేస్తున్నాం. ఓకే, ఓకే, మనం ఒక ఫోర్స్ అప్లై చేసాం. ఓకే, ఆ ఫోర్స్ ఓకే, ఆ ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది మనకి? ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఆ రిలేషన్ని మనం డిఫైన్ చేస్తాం న్యూటన్స్ సెకండ్ లా. ఓకే, తర్వాత న్యూటన్స్ థర్డ్ లా. ఓకే, అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. దాన్ని న్యూటన్స్ థర్డ్ లా అని డిఫైన్ చేస్తున్నాం అనుకో. ఓకే, టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ కాన్సెప్ట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. ఫస్ట్ వన్ వెయిట్. వెయిట్ అంటే డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ ఇట్ ఈస్ కాల్డ్ వెయిట్. తర్వాత నార్మల్ రియాక్షన్. నార్మల్ అంటే పర్పెండిక్యులర్ అనమాట. ద ఫోర్స్ ఇస్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ది సర్ఫేస్ ఈస్ కాల్డ్ నార్మల్ రియాక్షన్. వెన్ టూ బాడీస్ ఆర్ ఇన్ కాంటాక్ట్ ద ఫోర్స్ పర్పెండిక్యులర్ టు ది సర్ఫేస్ ఈస్ కాల్డ్ నార్మల్ రియాక్షన్. ఇలా 2 సర్ఫేసెస్ ఉన్నాయి. ఆ 2 సర్ఫేసెస్కి పర్పెండిక్యులర్గా ఏదైనా ఫోర్స్ యాక్ట్ అవుతుంటే దాన్ని నార్మల్ రియాక్షన్ అని డిఫైన్ చేస్తాం. ఇలా 2 సర్ఫేసెస్ ఉన్నాయి. 2 సర్ఫేసెస్కి పర్పెండిక్యులర్గా ఏదైనా ఫోర్స్ యాక్ట్ అవుతే దాన్ని నార్మల్ రియాక్షన్ అని డిఫైన్ చేస్తాం మనకి. నెక్స్ట్ కాంటాక్ట్ ఫోర్స్. 2 బాడీస్ కాంటాక్ట్లో ఉన్నాయి, అప్పుడు వాటి మధ్య యాక్ట్ అవుతున్న ఫోర్స్. మనం ఒక బాడీని పుష్ చేస్తున్నాం అంటే మనం దాని కాంటాక్ట్లో ఉన్నాం, అప్పుడు మనం యాక్ట్ చేస్తున్న ఫోర్స్ని కాంటాక్ట్ ఫోర్స్ అని డిఫైన్ చేస్తాం మనకి. ఓకే, అలా కాంటాక్ట్ ఫోర్స్. నెక్స్ట్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఓకే, ఒక బాడీని మనకు హారిజాంటల్ ఫ్లోర్ మీద మూవ్ అవుతున్నప్పుడు అది సడన్గా స్టాప్ అవుతుంది మనకి. ఎందుకు స్టాప్ అవుతుందంటే డ్యూ టు అపోజింగ్ ఫోర్స్, ఫ్రిక్షనల్ ఫోర్స్. గ్రౌండ్ ఫ్రిక్షన్ అప్లై చేయొచ్చు, ఎయిర్ వల్ల ఫ్రిక్షన్ యాక్ట్ అవ్వచ్చు, వాటర్లో ఫ్రిక్షన్ యాక్ట్ అవ్వచ్చు. అలా డిఫరెంట్ కేసెస్లో మనకి ఫ్రిక్షన్ యాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్. నెక్స్ట్ వన్ స్ప్రింగ్ ఫోర్స్ అని ఒకటి డిఫరెన్స్ చేస్తుంది మనకి. స్ప్రింగ్ ఫోర్స్ అంటే ఏంటి మనకి? ఓకే, ఒక బాడీ స్ప్రింగ్ అటాచ్ చేసినప్పుడు ఆ బాడీ మీద స్ప్రింగ్ ఫోర్స్. ఓకే, ఒక బాడీని స్ప్రింగ్ అటాచ్ చేసి దాన్ని ఇలా పుల్ చేస్తున్నప్పుడు ఇలా మనకి ఆసిలేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మనకి. దాన్ని స్ప్రింగ్ ఫోర్స్ అని డిఫైన్ చేస్తాం. ఓకే, అలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. ఆల్రెడీ మీరు ఫస్ట్ చాప్టర్లో ఫండమెంటల్ ఫోర్సెస్ గురించి కూడా స్టడీ చేశారు. గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రిక్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఈ రెండింటినీ కలిపి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫోర్స్ అని డిఫైన్ చేయొచ్చు. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్, అలా డిఫరెంట్ ఫోర్సెస్ మనం డిఫైన్ చేయొచ్చు మనకి. ఓకే, మెయిన్గా ఇవి టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. ఆ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం మనకి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో.